ఈరోజు ఓట్స్తో ఒక మంచి మసాలా ఓట్స్ రెసిపీ చేసుకుందాము. ఇది బ్రేక్ఫాస్ట్కే కాదు, పక్కన వెజిటబుల్ సాలడ్ పెట్టేసి లంచ్కి కానీ డిన్నర్కి కానీ సర్వ్ చేసేస్తే టమ్మీ ఫుల్గా అయిపోతుంది అండ్ హెల్దీ కూడా. అలాంటి ఈ హెల్దీ డిష్ని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు, 1 లేదా 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వెల్లుల్లిపాయ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, కొన్ని పచ్చి బఠానీ, ఆ తర్వాత సన్నగా తరిగిన టొమాటో ముక్కలను వేసి జస్ట్ 1 నిమిషం పాటు రా స్మెల్ వదిలేంత వరకు వీటిని కలుపుతూ వేయించుకోవాలి. దీనికి 1 కప్పు ఓట్స్ని యాడ్ చేసి ఓట్స్ని కూడా 1 నిమిషం పాటు కలుపుకుని వేయించాలి. ఇప్పుడు ఈ డిష్కి సరిపడా ఉప్పుని, కారాన్ని, కొంచెం పసుపు అండ్ కొంచెం కొరియాండర్ పౌడర్ని వేసి చక్కగా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం ఒక 20 to 30 సెకండ్స్ కలుపుకుంటూ వేయించేసుకుని 1 కప్పు ఓట్స్కి 4 కప్పుల నీటిని పోసి మూత పెట్టేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలి. ఓట్స్ ఉడుకుతున్న టైంలో మధ్య మధ్యలో మూతను తీస్తూ అడుగంటకుండా ఉండేలా కలుపుకుంటూ ఉండాలి. అంతేనండి, చివరికి ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేస్తే మీకు మసాలా ఓట్స్ రెడీ అయిపోతుంది. డెఫినెట్గా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ట్రై చేయండి. మీకు ఆల్మోస్ట్ ఒక 7 మినిట్స్ పడుతుంది ఉడకడానికి. ఇప్పుడు ఫైనల్గా మీరు 1 టీ స్పూన్ పావు బాజీ మసాలా అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ని వేసి ఒక్కసారి ఒక 10 సెకండ్స్ పాటు కలుపుకొని సర్వ్ చేసేస్తే మీకు యమ్మీ మసాలా ఓట్స్ రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పక్కన నేనైతే ఇక్కడ బ్రోకలీ, క్యారెట్, పన్నీర్తో చేసిన వెజిటేబుల్ సాలడ్ని పెట్టాను. వారానికి ఒక 2-3 సార్లు చేసుకున్నా ఇంకా తినాలనిపించేలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ట్రై చేసి నాకు మీ కామెంట్స్ తెలియచేయండి మీకు నచ్చిందా లేదా అన్నది. తిరిగి మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.